పూటకో బోర్డు, రోజుకో భవనం. పర్మిషన్ ఒక చోట ఉంటే బిల్డింగ్ మరో చోట ఉంటుంది. ఇది సిక్కోలులోని శ్రీ వెంకట శ్రీనివాస డిగ్రీ కాలేజీ తీరు. ఈ ఒక్క కాలేజీ అనే కాదు, సిక్కోలు జిల్లాలో చాలా కళాశాలల తీరు ఇదే. ఇక శ్రీ వెంకట శ్రీనివాస డిగ్రీ కాలేజీ అయితే మరో 10 అడుగులు ముందుకేసి అడుగడుగునా రూల్స్ బ్రేక్ చేసింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఎవరికీ భయపడరు. ఫీజులు చెల్లించే విద్యార్థుల తల్లిదండ్రులను లెక్క చేయరు. ప్రభుత్వం అంటే భయం లేదు. అధికారులంటే లైట్ తీసుకుంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే లంచాలతో నోరు మూయిస్తారు. అంతా డబ్బులతోనే సమాధానం చెబుతారు. అనుకున్న పని చేసుకుపోతారు. కాలేజీ అంటే విద్యార్థులకు మంచి చదువులు చెప్పాలి. కానీ శ్రీ వెంకట శ్రీనివాస డిగ్రీ కాలేజీలో అది తప్ప అన్నీ జరుగుతాయి. విద్యను వ్యాపారం ఎలా చేయాలో ఈ యాజమాన్యానికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదేమో. సిక్కోలు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తోన్న కాలేజీలో శ్రీ వెంకట శ్రీనివాస డిగ్రీ కాలేజీ ముందు వరుసలో ఉంటుంది. ఈ కాలేజీ రోజుకో బిల్డింగ్ మారుస్తుందనే విమర్శలు ఉన్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అనుమతులు ఓ చోట తీసుకొని మరో చోట కాలేజీ నిర్వహిస్తున్నారు. అంతేనా? ఒకే భవనంలో 2 కాలేజీలున్నాయి. మరి అలా ఎలా పర్మిషన్ ఇచ్చారో అధికారులకే తెలియాలి. ఒకే బిల్డింగ్ లో జేవై అకాడమీ, శ్రీ వెంకట శ్రీనివాస డిగ్రీ కాలేజీ ఉన్నాయి. ఈ కాలేజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అఫిలియేషన్ తో నడుస్తోంది. మరి వీళ్లు చేస్తున్న నిబంధనల అతిక్రమణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులకు కనబడడం లేదా? లేక కాలేజీ యాజమాన్యం ఇచ్చిన లంచాలతో కళ్ళు నోర్లు మూసుకున్నారా? ఏ కాలేజీ అయినా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారమే నడవాలి. ఇది ఫైనల్, అంతే. కానీ శ్రీ వెంకట శ్రీనివాస డిగ్రీ కాలేజీ యాజమాన్యానికి మాత్రం ఈ రూల్స్ ఏం కనబడవు. అంతా వారిష్టం. ఏ గ్రూప్స్ నడుపుతున్నారో, ఏం చెబుతున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఇక ఏ కాలేజీకైనా 5 ఏళ్లు దాటితే సొంత భవనం ఉండాలి. ఈ కాలేజీ ఆ రూల్స్ కూడా పాటించడం లేదు. 8 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉండాలి. అదీ లేదు. 2 ఎకరాల స్థలం, ప్లే గ్రౌండ్ ఉండాలనే నిబంధనలు కూడా పట్టించుకోవడం లేదు. ఇక ఈ కాలేజీ యాజమాన్యం డెవలప్మెంట్ ఫండ్ కింద డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, అవి ఎటు వెళ్తున్నాయి? ఇంత జరుగుతున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సిడిసి డీన్ ఉభయ భాస్కర్ ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఆయనకు బాగానే లంచాలు ముడుతున్నాయని, అందుకే చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్విఎస్ఎస్ శ్రీ విద్యావాహిని డిగ్రీ కళాశాల అనే పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అఫిలియేషన్ కాలేజ్ అనేది లేదు. సో ఎస్విఎస్ఎస్ శ్రీ విద్యావాహిని ఈజ్ నాట్ అన్ అఫిలియేటెడ్ కాలేజ్ ఆఫ్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఒకటి రన్ చేయడానికి వీలు లేదు. కంప్లీట్గా యూనివర్సిటీకి అఫిలియేట్ అయిన సంస్థలకే అడ్మిషన్ ఇవ్వడానికి మేము యాప్సీకి పంపించడం జరుగుతుంది. సో ఇట్లాంటి అఫిలియేషన్ లేని కాలేజీలకి యూనివర్సిటీ నుంచి ఎటువంటి సపోర్ట్ అట్లాంటిది ఏమీ లేదు. సో ఈ కాలేజెస్ ఏవైతే అఫిలియేషన్ లేనివో వాటికి అడ్మిషన్స్ చేసుకునే అర్హత లేదు. సో అది మాకు దృష్టికి తెచ్చారు కాబట్టి మేము వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తాం. ఆ ఓఎండిసిలో ఏ కాలేజెస్ అయితే అఫీషియల్గా అఫిలియేట్ అయి ఉన్నాయో ఆ అఫిలియేటెడ్ కాలేజ్ లిస్టే యూనివర్సిటీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ కాలేజెస్లో ఏవైతే కోర్సులు రన్ అవుతున్నాయో అవి మాత్రమే ఓఎండిసిలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ ఎస్విఎస్ శ్రీ విద్యావాహిని డిగ్రీ కాలేజ్ అనేది మేము యాప్సీ కానీ ఓఎండిసి కానీ పంపించలేదు. సో వాళ్ళకి ఆ కాలేజ్లో ఓఎండిసి ద్వారా వేరే పద్ధతిలో ఏ అడ్మిషన్స్ అనేవి జరగవు. సో ఎస్విఎస్ఎస్ శ్రీ విద్యావాహిని పేరుతో కాలేజ్ రన్ అవడానికి వీల్లేదు. ఇక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రజని, రిజిస్ట్రార్ అడ్డయ్య, ఎస్ఓ సామ్రాజ్య లక్ష్మిది కూడా ఇదే దారి. ఆఖరకు విద్యార్థులు ఏ కాలేజీ పేరుతో పరీక్షలు రాస్తున్నారో కూడా అర్థం కావడం లేదట. అలా ఉంది శ్రీ వెంకట శ్రీనివాస డిగ్రీ కాలేజీ తీరు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.